నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి చంద్రబాబు గారిపైన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 3 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఎగిరిపోతాడు అనే వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇటువంటి అంశాలపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎప్పటిలానే సార్ మరి వైసీపీ శ్రేణుల పైన తప్పుడు కేసులు పెడుతున్నారు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. మరి ఈ అరెస్టులన్నీ కూడా అక్రమమే. ఈ మాటలే కాకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల్లో ఎగిరిపోతాడు అని అన్నారు. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంతేకాకుండా మీరు ఏదైతే విత్తనం నాటుతున్నారో అదే వృక్షం అవుతుంది, తప్పుడు విత్తనం నాటుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యాఖ్యలు అతనిలో ఉన్న రాక్షస స్వభావానికి నిదర్శనం. రాక్షసులు కూడా ఇలాంటి భాష మాట్లాడు. మొన్న పేర్ని నాని మాట్లాడుతూ ఇంకెన్నాళ్ళు బతుకుతావు, నీ వయసు 76, లేకపోతే ఆయన పాత్రుడు 80 ఏళ్ళు, నువ్వు జావ్వా, అతని మాటలు. ఇప్పుడు ఈయనేంటి ఇంకా 3 ఏళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు అంటే ఏమైనా కుట్ర చేస్తున్నారా? మనం చూసాం చంద్రబాబు ఆయన మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ని ఆయన ఇంటి మీదకే పంపారు. కొన్ని వందల మంది రౌడీలతో ఆయన ఇంటిపై దాడికి పడ్డాడు జోగి రమేష్. అక్కడ పట్టాభి గన్మెన్ బుద్ధాయం కన్నా వాళ్ళందరినీ కొట్టబోయారు. అసలు ఆ గన్మెన్కి అయితే తల పగిలింది. అంటే గతంలో దాడులు మళ్ళీ పునరావృతం చేస్తావా? అప్పుడు ఆ ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ చొక్కా అయిపోయి మరీ రాళ్ల యుద్ధం చేశాడు. అది మళ్ళా ఏమన్నా రాళ్ల యుద్ధాల? అంగళ్ళు నీకు తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సోదరులు అంగళ్ళులో అయితే వందల మంది తలలు పగిలాయి. అక్కడేంటి పోలీసుల తలలు పగిలాయి, డజను మంది. మళ్ళా ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాడా? అతని లంపెన్ గ్యాంగ్స్ని చంద్రబాబుపై ఉసిగొల్పుతున్నాడా? ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలనేది జగన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇది వాస్తవం. లేకపోతే ఆ రప్ప అనే ఆ ఫ్లెక్సీ పెట్టుకున్నాడని సమర్థించడం ఏంటి? ఈ మీడియా సమావేశంలో కూడా సినిమాల గురించి ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాల్లో డైలాగులు లేవా, ఇప్పుడు మాట్లాడితే తప్పేంటి, ఇటువంటి అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం ఏ విధంగా చూడాలంటారు? ఆ సినిమాలు ఆపేయచ్చు కదా. అంటే అసలు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అసలు దేనికి పొంతన కుదరట్లేదు. ఏది అంటే ఓడిపోయినంత మాత్రాన ఇంతగా మైండ్ పోతుందా? ఎంతమంది రాజకీయ నాయకులు లేరమ్మా, ఎన్ని పార్టీలను మనం చూడలేదు. ఓడిపోయినంత మాత్రాన ఇలాంటి నరుకుడు భాష, ఈ పచ్చి బూతుల. అతను ఎవరు? పేర్ని నాని మొన్న మనం చూసాం. ఏంటి, చీకట్లో కన్ను కొట్టే లోపు పని అయిపోవాలి. మళ్ళా ఇంకో చోట పెడన్లో మాట్లాడుతూ ఏమంటాడు, అసలు చీకట్లో కాదు పట్టపగలే నరికేంట్రా అంటాడు. ఇప్పుడు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, రేపు నేను అధికారంలోకి వస్తే మా వాళ్ళని ఆపడం నా వల్ల కాదంటున్నాడు. చంద్రబాబు, నువ్వు దుష్ట సంప్రదాయం విత్తులు నాటుతున్నావు, అవి మహావృక్షంగా మారతాయి అంటాడు. ఇప్పుడు ఈ వృక్షం నువ్వు పెట్టిన విత్తనమే. అది ఎందుకని తెలుసుకోలేకపోతున్నావు? నువ్వు నాటిన విత్తనాలే ఇవాళ వృక్షాలుగా మారాయి అనే ఇంగిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డిలో ఎందుకు కొరవడుతోంది? అదేమంటే సినిమా చూపిస్తా అంటాడు. ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు నీకు సినిమా, ముందు అది చూడు. ఇంకా ఎంత అయింది? ఇంకా ఇంటర్వల్ కూడా రాలేదు కదా. ఇంకా ఎన్నేళ్ళు ఉంది? ఇంకా 4 ఏళ్ళు చూడాలి వీళ్ళ సినిమా. ఇప్పటికే కూష్మాండాలు కదిలిపోతున్నాయా? భయపడుతున్నాడా? అతని భయం కనపడుతుంది ఈ మాటల్లో, ఈ పెడబొబ్బలలో ఏం కనపడుతోంది? జగన్ భయపడుతున్నాడు, లేకపోతే పేర్ని నాని భయపడుతున్నాడు. వరుస పెట్టి ఒక లిస్టు చదివాడు. ఆ లిస్టులో వాళ్ళ పేర్లు, వాళ్ళ అమాయకులు అంటాడు, తప్పుడు కేసులు పెట్టారని చదువుతున్నాడు. హత్యాయత్నం కేసు ఎవరిపైన? నందిగం సురేష్ పైన తప్పుడు కేసా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏంటి అతని పైన కేసు? ఈవీఎం ధ్వంసం చేసిన కేసు, తప్పుడు కేసా? అరే, ఈవీఎం ప్రజల కళ్ళ ముందు నేల కేసు కొట్టినాడు, కేసు ఈసీ పెట్టిన కేసు, జైలుకి వెళ్ళాడు. దానికి చంద్రబాబుకి ఏంటి సంబంధం? అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ అంటాడు. వంశీ పైన ఎన్ని కేసులు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలకు పాల్పడ్డాడు. ఒక్కడైనా ఆ లిస్టులో ఆయన చదివిన వాళ్ళల్లో అమాయకుడు ఉన్నాడా?
జనాన్ని చెప్పమను, మనం చెప్పడం కాదు. కేతిరెడ్డి పెద్దారెడ్డితో బిగించేశాడు అమాయకుడా. కేతిరెడ్డి పెద్దారెడ్డి నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశాడు? అరే అతను ఎమ్మెల్యేగా నువ్వు మాజీ ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళిపోయాడు. జేసీ దివాకర్ రెడ్డి ఇంటి మీదకి జనాన్ని వేసుకెళ్ళి రాళ్ల యుద్ధం చేసి వెళ్ళి జేసీ కూర్చునే పడక కుర్చీలో కూర్చున్నాడు. ప్రభాకర్ రెడ్డి కూర్చుంటాడు చూసావా, ఒక పడక కుర్చీ, దాంట్లో కూర్చున్నాడు. ఎవరిల్లు అది? ఎవరి కుర్చీ అది? అక్కడికి నువ్వు వెళ్ళటం ఏంటి? ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మరి పెద్దారెడ్డి ఇంటికి వచ్చి పెద్దారెడ్డి కుర్చీలో కూర్చున్నాడా? ఎందుకింత పెడబొబ్బలు గగ్గోలు? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినందువల్ల ఏం జరుగుద్ది? ఈ పరిపాలన గురించి ఎవరు ఏమనుకోరు. నీ పరిపాలనలో ఆ నరకం గుర్తొచ్చుది. ఇప్పుడు అతను రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు, ప్రశ్నించే హక్కు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించటమా ఏదో అంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీటా? దెయ్యాలు వేదాలు వల్లించటం అంటే దెయ్యాలు అనకూడదేమో, ఈ సైతాన్ అంటోంది షర్మిల. వాళ్ళ అన్న జగన్ కాదు సైతాన్ అంటోంది. అంటే సైతాన్ బైబిల్ చదివినట్లుందా ఇవాళ ఆయన ప్రెస్ మీటు? ప్రశ్నించే హక్కు మరి అంటే నీ హయాంలో పాలన ఎలా సాగింది? ఎంతమంది నువ్వు జైల్లో పెట్టావు? ఇప్పుడు అచ్చెన్నాయుడు ఇంటి మీదకి మాట వరుసకి ఎంతమంది పోలీసులు వెళ్ళారు? ఆయన అరెస్ట్ చేయారు, లేకపోతే ఆయన మీద కేసు పెట్టారు, అది అవినీతి కేసు, ఏదో ఒక కేసు పెట్టారు. అరెస్ట్ చేయడానికి ఎంతమంది వెళ్తారు? వందల మంది పోలీసులు వెళ్ళి ఆయన ఇండ్లు చుట్టుముట్టి ప్రహరీ గోడలు దూకి లోపలికి వెళ్ళి ఆయన బెడ్రూమ్లో అతను మామూలుగా ఆపరేషన్ ఏదో చేయించుకుని ఉన్నాడు, పైల్స్ ఆపరేషన్, ఈడ్చుకొచ్చారు. 5 జిల్లాలు పైల్స్ ఆపరేషన్, రక్తం బ్లీడింగ్ అవుతున్నా కూడా 1000 కిలోమీటర్లు నువ్వు రోడ్డు మార్గాన తీసుకొచ్చావే. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎవరైనా సరే అరెస్టులు చేశారు, మనం కాదని అంటల్లా. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఏమన్నా 100 మంది పోలీసులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెంటేసుకుని చుట్టుముట్టాడా? అసలు ఆ పరిస్థితి రాకుండా మీరు పారిపోతున్నారు, పరారైపోతున్నారు. పరారైన వాళ్ళని పట్టుకొస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా చదివాడు. ఎక్కడికి పారిపోతున్నాడు అతను? కొలంబో అరే నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు చెప్పు, పారిపోవాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఎక్కడున్నాడు మిథున్ రెడ్డి? ఇప్పుడు ఆ పేరు కూడా చదివాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నాడు. మిథున్ రెడ్డి ఎక్కడున్నాడు? ఎందుకు పరారవ్వాల్సిన పరిస్థితి ఏంటి? 3 టర్ములు ఎంపీగా చేశాడు. వాళ్ళది రాజకీయ కుటుంబం. వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి రాజశేఖర రెడ్డి టైంలో, నీ టైంలో అసలు డిఫాక్టో సీఎం ఎవరా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి పారిపోతాడా? అంటే నేనేమని అనుకున్నానంటే, శ్రావణి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అనగానే అది ఏదో ఒక కొత్త రకంగా చేస్తాడేమో ప్రెస్ మీటు. ఈసారి అసలు మిథున్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుంటాడేమో. ఏంటి మిథున్ రెడ్డి చేసిన తప్పేంటి, అసలు ఇది కేసా, అదే అరిగిపోయిన రికార్డు అది వినిపిస్తూనే అసలు ఇది మద్యం అసలు నేరమా అవినీత ఎక్కడుంది అని అడుగుతూ మిథున్ రెడ్డిని పక్కన పెట్టుకుంటాడేమో. అసలు ఆ ప్రెస్ మీట్ అవ్వగానే పద మిథున్ రెడ్డి సిట్ దగ్గరికి వెళ్దాం అని తీసుకెళ్తాడేమో అనుకున్నా. అంత ధైర్యం లేదా? అంటే తప్పు చేశారు. ఇప్పుడు మనం పరారవుతామా? ఇప్పుడు ఎవరైనా పోలీసులు వస్తారు మన దగ్గరికి కూడా, వస్తే పారిపోతామా? పిలుస్తారు, వెళ్తాం, కూర్చుంటాం, అడిగిని చెప్తాం, వస్తాం. ఎందుకని? ఏ తప్పు చేయలేదన్నది నీకు ధైర్యాన్ని ఇస్తుంది, తెగింపుని ఇస్తుంది. ఇది మీరు పారిపోతున్నారంటే తప్పులు చేస్తున్నారు. అదేమంటే చంద్రబాబు ఏమన్నాడు, 3 ఏళ్ళకి ఎగిరిపోతాడు. నువ్వు ఎప్పుడు ఎగిరిపోతావు నీకు తెలుసా? మీ నాన్న ఎప్పుడు ఎగిరిపోయాడు? ఈ ఎగిరిపోయే మాటలు వద్దు, అది తప్పు అన్నమాట. ఏది ఒకళ్ళకి చెడు చేయాలని మనం కోరుకుంటే ఆ చెడు మనకెదురవుద్ది.
సార్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీడియా సమావేశం చేసినా పర్యటన వచ్చినా 3 ఏళ్ళలో మనమే వస్తాము అని చెప్పి అంటున్నారు. మరి 151 నుంచి 11కి ఎందుకు పడిపోయామని సమీక్షించుకున్నది లేదు. సో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారంటే ప్రజలే భయపడుతున్న పరిస్థితి అని కొందరు అంటున్నారు. మరి మొత్తానికి ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్తోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అందుకే పదే పదే ఈ వర్డ్స్ని రిపీట్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. మరి మీరేమంటారు? కన్ను మూసుకున్నాడా? కన్ను మూసుకుంటే అయిపోద్ది అంటాడు. 3 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోదా? అంటే 3 సార్లు మూసుకోవాలి. ఎన్నిసార్లు మూసుకోవాలి కన్ను? ఇప్పుడు అతను ఏంటి, కన్ను మూసుకోండి 1 ఏడాది అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు కన్ను మూసుకోండి, 4 సార్లు కన్ను మూసుకోండి. ఏంది కన్ను మూసుకునేది? పార్టీ కన్ను మూసే పరిస్థితి. ముందు అది తెలుసుకుంటే చాలన్నమాట. తను ఏమనుకుంటున్నాడంటే డబ్బు ఉంది, ఆ డబ్బుతో ఎదజల్లుతా ఈ జనం నా వెంటబడి వస్తారు. డబ్బుకి అమ్ముడుపోయేవాళ్ళు ఎవరమ్మా? జనం అమ్ముడుపోరు. డబ్బుకి ఎవరు అమ్ముడుపోతారు? కొంతమంది అమ్ముడుపోతారు, కాదని మనం అన్నాం. ఎవరు? రౌడీలు, గుండాలు, క్రిమినల్స్ కదా. డబ్బు ఇస్తే ఏ పనైనా ఎవరు చేస్తారు దాన్ని? ఏదో అంటారు, ఏంటది, సుపారీయా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత సుపారీ ఇస్తున్నాడు ఈ జనానికి, ఈ వచ్చే వాళ్ళందరికీ? సుపారీ ఇచ్చి తోలుకుంటున్నాడా వీళ్ళందరినీ? రెంటపాళ్ళ, లేకపోతే పొదిలి, గుంటూరు. జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ మాత్రం అసలు పీక్, మౌంట్ ఎవరెస్ట్ స్థాయిలో ఉంది. ఏది, అంతెత్తున అతను ఫ్రస్ట్రేషన్ నడుస్తుంది అనమాట. మిథున్ రెడ్డి ఇవాళ అరెస్ట్. హైకోర్టు ఆ వ్యాఖ్యలు చూసి అతనికి ఇరిటేషన్ వచ్చేసింది. ఒకే ఒక మాట ఉంది, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఈ కేసులో మనీ ట్రయల్ స్పష్టంగా కనపడుతోంది. ఈ డబ్బు, మద్యం డబ్బు మిథున్ రెడ్డి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలోకి ఇంత వచ్చాయి. మేము మరి దర్యాప్తు అధికారి స్వేచ్ఛకి మేము ఆటంకం కల్పించలేము, అతని కస్టోడియల్ విచారణ చెయ్యండి అని. ఏమైంది? ఎగిరిపోయాడా? ఎవరు ఎగిరిపోయారు? మిథున్ రెడ్డి ఎగిరిపోయాడు. ఎక్కడికి ఎగిరిపోతాడు? ఎంత దూరం ఎగిరిపోతాడు? ఎక్కడికి ఎగిరిపోయినా పట్టుకొస్తారు. బాలాజీ గోవిందప్ప ఎగిరిపోయాడు, ఎక్కడ వాలాడు? ఏదో స్పాలో మైసూర్ దగ్గర పట్టుకొచ్చారు కదా. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎగిరిపోయాడు, ఎక్కడికి? కేరళలో ఎక్కడో దొరికినట్టున్నాడు, వెల్నెస్ సెంటరా. ఎక్కడికి ఎగిరిపోయినా పట్టుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎగిరిపోకుండా చూడండి. ముందు మనం చూడాల్సింది, వైసీపీ వాళ్ళు చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎగిరిపోకుండా చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.